ఫ్రెండ్స్ అందరికీ కూడా శుభోదయం అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఎప్పుడు ఇంట్లో ఫుడ్డే కాదు, అప్పుడప్పుడు బయట ఫుడ్ కూడా తింటూ ఉంటాం కదా బయటికి వెళ్ళినప్పుడు. అయితే ఈరోజైతే మేము రోబో రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. రెగ్యులర్గా మనం ఏంటి వాళ్ళు వచ్చి సర్వ్ చేస్తే మనం తీసుకుంటాం కదా ఫుడ్. అలా కాకుండా పిల్లలకి కాస్త డిఫరెంట్గా ట్రై చేసామనుకోండి, పిల్లలు ఇష్టపడతారు కదా. రెగ్యులర్గా ట్రైన్ రెస్టారెంట్కి అయితే వెళ్తూ ఉంటాం. అక్కడికి ట్రైన్ రెస్టారెంట్ ఇష్టం అనమాట. అయితే ఈ మధ్య తెలిసిన ఫ్రెండ్స్ చెప్పారనమాట, మన దగ్గరలోనే రోబోట్ రెస్టారెంట్ ఉంది, ఒకసారి చిన్నోని తీసుకొని వెళ్ళు అని చెప్పారన్నమాట. ఫుడ్ కూడా బాగుంది, ఆంబియన్స్ బాగుంది అనేసి. మనకు దగ్గరే అనమాట. అందుకనేసి అక్కడికైతే వెళ్ళాం. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? మనకి బోయినపల్లి డైరీ ఫామ్ రోడ్లో ఉందన్నమాట. అక్కడ డీమార్ట్ ఉంది కదా, డీమార్ట్ పక్కనే వస్తుంది. చాలా బాగుందన్నమాట. అంబియన్స్ అయితే సూపర్. లోపలికి వెళ్ళగానే ఆ యొక్క రెస్టారెంట్ పేరు వచ్చేసి అరోమా రెస్టారెంట్ అనమాట. నిజంగా ఆ పేరుకు తగ్గట్టుగా ఉంది. లోపలికి వెళ్ళగానే సూపర్ అరోమా ఉందన్నమాట. ఇది మనకి యాక్చువల్గా ఈ యొక్క రెస్టారెంట్లో ఫుడ్ కూడా చాలా బాగుందన్నమాట. ఫస్ట్ అయితే మేము క్రిస్పీ కార్న్ తీసుకున్నాము, ఎందుకంటే ఆ రోజు నాకు ఫాస్టింగ్, నేనేం తినను అని చెప్తే, సరే రెస్టారెంట్కి వెళ్ళి నువ్వేం తినకుండా ఎందుకు ఉంటావు, నువ్వు ఏదైనా తీసుకో అన్న. సరే క్రిస్పీ కార్న్ అయితే వాళ్ళిద్దరికి ఇష్టం అనమాట. సరే క్రిస్పీ కార్న్ తీసుకుందామని చెప్పాను. పిల్లలు చెప్తూ ఉంటారు కదా, మనం ఏ పని చేస్తే వాళ్ళు దాన్ని ఇమిటేట్ చేస్తారని. వాళ్ళ నాన్న ఎలా అయితే ఫుడ్ తీసుకుంటారో సేమ్ యాస్టీస్ అట్లా కూడా అలానే ఫాలో అవుతారు. నేనైతే అంత ఇదిగైతే తినను. నార్మల్గా ఎలా తింటామో ఇంట్లో నేనైతే అలానే తింటాను. అలా 2 స్పూన్స్ పట్టుకొని అంత తినడం నాకైతే చేత కాదు. ఇదిగోండి ఇలాంటి సలాడ్స్ అయితే ఇష్టం అనమాట మా ఆయనకి. అదే చెప్తున్నాడు ఈ మధ్య, ఇంట్లో ఇలా సలాడ్ చెయ్యు, మన నైట్ డిన్నర్లోకి తింటే వెయిట్ లాస్ అవుతాము అనేసి. దాంట్లోకి ఇక్కడ ముందర సాస్ ఉంది చూడండి, ఈ యొక్క సాస్ చేయడం నేర్చుకో అని చెప్పారనమాట. ఇక్కడ సాస్ పెట్టేసుకున్నారు, ఒక బుక్క పెట్టుకోగానే చెప్తున్నాను అనమాట, సేమ్ ఇది మమ్మీ చేసిన టేస్టే ఉంది, హోటల్ టేస్ట్ లేదు అని చెప్పాడనమాట. నేను చూసావా, ఎక్కడికి వెళ్ళినా నా టేస్ట్ అయితే మర్చిపోవట్లేదు కదా అని చెప్పాను అనమాట. యాక్చువల్గా ఆ యొక్క సాస్ చేయడం వస్తే మనకి సలాడ్స్ అంటే టేస్ట్ బాగుంటాయంట. సరేలే నేర్చుకుంటానులే అని చెప్పాను. మనకి ఇండియన్స్కి ఎన్ని ఫుడ్ తిన్నా, ఎన్ని స్టార్టర్స్ తిన్నా, ఎన్ని సూపులు తిన్నా, ఏది తిన్నా ఫైనల్గా అన్నం తినకపోతే సాటిస్ఫాక్షనే వేరు కదా. అన్నం తింటే అబ్బా కడుపు హాయిగా అంటుంది. దట్టు రెస్టారెంట్స్కి వెళ్తే బిర్యానీ 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 తింటే ఆహా అనిపిస్తుంది. అయితే ఈరోజు చికెన్ బిర్యానీ అయితే తీసుకున్నారనమాట. అయితే చికెన్ బిర్యానీ తింటప్పుడు అడిగాను, అక్కి నీకు మమ్మీ చేసిన బిర్యానీ బాగుందా, ఇక్కడ బిర్యానీ బాగుందా అంటే, ఎక్కడిది అక్కడే, నిజం చెప్పు ఏది ఎక్కువ బాగుందంటే, నువ్వు చేసిందే బాగుంది మమ్మీ అని. వాళ్ళ నాన్న అడిగితే, నువ్వు చేసింది రెస్టారెంటే, దేని టేస్ట్ దాందే అని చెప్పారనమాట. ఇదిగోండి నాన్న ప్రేమ. ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరు చూస్తున్నారు ఏంటనే చూడదు కదా, ప్రేమ అనేటువంటిది చూపిస్తూ ఉంటాను. దాంట్లో పీసెస్, వాడికి ఏవి పీసెస్ ఇష్టమో అవి పీసెస్ ఇచ్చేసాడు అనమాట. నేను తిన్నానని వాళ్ళ నాన్న చెప్తున్నాడు.